హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ సంవత్సరం 2023వ సంవత్సరం చివరి దినం వరకు, చివరి గంట, ఇంకా 50 నిమిషాల్లో మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తాం. అయితే దేవుడు మనల్ని ఈ సంవత్సరం అంతా భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి, భయంకరమైనటువంటి ఉపద్రవాల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు వాటి ఎక్కడ కూడా మనం చిక్కుపడకుండా దేవుడు సజీవంగా ఈ చివరి దినం వరకు దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞత తెలియజేయవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఈ సమయంలో లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతను దాని పండ్లను వెతకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతకవచ్చుచూ ఉన్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. చాలండి. ఎంతమందికి అర్థమైంది? సగం మంది నిద్రలో ఉన్నట్టున్నారు. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే, యేసు ప్రభువు వారు శరీరధారిగా ఉన్న దినములలో ఒక ఉపమానం చెప్పారు. ఏంటి అని అంటే, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉందంట. ఏముంది? అంజూరపు చెట్టు నాటబడి ఉండడం చూస్తాం. అయితే అక్కడ ఏమైందంటే, దాన్ని పండ్లను వెతకడానికి వచ్చినప్పుడు ఒక్క పండు కూడా కనపడలేదు. కనపడిపోయేటప్పటికి ఆ ద్రాక్ష తోట మాలిని పిలిచి, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము, ఎలా వ్యర్థమైపోవాలని ఆయన చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం గ్రహించినట్లయితే దేవుడు మనల్ని కూడా మనం ఈ ద్రాక్ష తోట వారం కాకపోయినప్పటికీ, కొంచెం సౌండ్ పెట్టగలరా? ఈ యొక్క ద్రాక్ష తోటలో మనల్ని దేవుడు ఎన్నికలైనటువంటి మనలను ఆయన చేర్చడం జరిగింది. ఎందుకనంటే, అన్యులమైనటువంటి మనల్ని దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి రిక్తునిగా, దాసునిగా, శిల్వ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకుని మన కొరకు ఈ లోకానికి వచ్చి, మనం ఇజ్రాయేళ్లము తన యొక్క ప్రజ కాకపోయినప్పటికీ ఆయన తన యొక్క కృపచేత మనల్ని ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని ఇచ్చి మనందరినీ కూడా ఇది ఒక ద్రాక్ష తోటలో ఆయన చేర్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అంజూరపు చెట్లు ఏమై ఉంది అని అంటే, ఒక్క పండు కూడా కనపడకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎన్నేళ్ళు అయింది ఈ యొక్క అంజూరపు చెట్టు ఆ ద్రాక్ష తోటలో ఉండడం? 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఒక్క పండు కూడా కనపడలేదు. అయితే అంజూరపు చెట్టుకు ఉన్నటువంటి లక్షణం ఏంటనంటే, 365 రోజులు కూడా దానికి ఒక్క పండు అయినా ఉంటుందంట, కానీ ఒక్క ఫలం కూడా లేకపోవటం చాలా భయంకరమైన, అంటే ఆలోచించాల్సినటువంటి విషయం. మనం ఎంతకాలమైంది దేవుణ్ణి నమ్ముకుని? ఎంతకాలమైంది నువ్వు రక్షణలోనికి వచ్చి? ఎంతకాలమైంది నువ్వు సంఘంలో చేర్చబడి? ఎన్ని ఫలాలు ఫలిస్తూ ఉన్నావు? ఒక్క ఆత్మ కొరకైనా నువ్వు ప్రార్థన చేయగలిగావా? నీ భర్త కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మోకరించి నేను మారట్లేదు, ఈ లోక వ్యసనాల నుంచి రావట్లేదు అని ప్రార్థన చేయగలిగావా? నీ పిల్లల కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒక్క ఆత్మ రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగావా?
నీ కొరకు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు అనేటువంటిది నువ్వు గమనించాలి. ఈ దినాన్ని ఇంత నెమ్మదిగా ఉన్నామనంటే మన కొరకు ఎవరో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ దినాల్లో ప్రార్థన కరువు అయిపోయింది, కానీ మన అమ్మమ్మలు, నాన్నమ్మలు, లేకపోతే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ప్రతి దినం మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి జీవితాలు ఎలా ఉన్నప్పటికీ వారి బిడ్డల కొరకు, మనవల కొరకు ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను చాలామందిని వృద్ధులను చూస్తూ ఉంటాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యవ్వన వయసులో లేకపోతే ఒక నడి వయసులో నీవు ఉన్నావేమో, నీవు నీ పిల్లల కొరకు ప్రార్థన చేయట్లేదేమో, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ తోటి సహవాసుల కొరకు, నీ సహోదరుల కొరకు ప్రార్థన చేయట్లేదేమో. ఈ దినాన్ని నాకేంట్లే, నేను నెమ్మదిగా ఉన్నా, దేవుడు సమస్తాన్ని నాకు ఇచ్చాడు, నా సొంత కష్టం వలన నేను ఈ ఆస్తిని సంపాదించుకున్నా, నా పిల్లల్ని సంపాదించుకున్నా, నాకేంటి కానీ నాకేం కొదువుగా ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు వీటన్నిటికీ తీర్పులోనికి తీసుకొచ్చేటువంటి కాలం ఆసనమైంది. నీ ఒక్క ఫలాన్ని ఫలించలేకపోతున్నావేమో. 3 ఏళ్ల నుంచి సమయాన్ని ఇచ్చినప్పటికీ ఇంతకాలం నీకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు. చివరి దినంలోనికి వచ్చేసాం. ఈ సంవత్సరం మాదిలో మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. నేను ఈ సంవత్సరంలో వాక్యం చదవాలి, దేవుని వాక్యాన్ని పఠించాలి, నా హృదయంలో నేను దాచుకోవాలి అని ఎంతో గొప్ప తీర్మానంతో మొదలైనటువంటి ఒక సంవత్సరం 1 నెల దాటంగానే ఇంకా బైబిల్ దుమ్ము పట్టి మళ్ళా ఆదివారం దులిపి తీసుకెళ్ళేటువంటి పరిస్థితి. ఎంతకాలం ఎన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్నావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు ఫలించలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నావేమో, నువ్వు ఫలించట్లేదేమో, ఒకవేళ దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు, నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వేం చేసావు? ఒకవేళ నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు మర్చిపోయావేమో, ఒకవేళ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలను నువ్వు మర్చిపోయావేమో, ఈ దినాన్ని దేవుని దగ్గర క్షమాపణ అడగాల్సినటువంటి అవసరం ఉంది. న్యూ ఇయర్ రాగానే ఎంతో సంబరాలు చేసుకుంటూ ఉంటాం మనం, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని. అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటనంటే, ప్రసంగి 1వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని కింద నూతనమైనటువంటిది ఏదీ లేదు. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం అంటాడు. నరుడు సూర్యుని కింద ప్రయాసపడు ప్రతి ఇది కూడా వ్యర్థము అని అంటాడు. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, మరలా ఉదయించడానికి తొందరపడుతూ ఉంటాడంట. ఏదో మనం కొత్తగా బట్టలు వేసేసుకుని నైట్ అంతా మెలకువగా ఉండి సంబరాలు చేసుకుంటే ఇది న్యూ ఇయర్ కాదు. దీనివల్ల ఏమి మన జీవితంలో ఏం మార్పు లేదు. ఈ మధ్యకాలంలో ఒక సినీ దర్శకుడు కూడా ఈ మాట చెప్పాడు. ఆయన ఇప్పుడు చెప్పాడు, కానీ దేవుడు ఏనాడో ఈ గ్రంథంలో లెక్కించాడు. ఒకవేళ నీ పరిస్థితి, నీ యొక్క స్థితి దేవునికి దూరంగా ఉందేమో, దేవునితో సహవాసాన్ని నువ్వు కోల్పోయావేమో, మొదట్లో నువ్వు ఎంతో వైరాగ్యంతో దేవుని సన్నిధానానికి వచ్చేదానివేమో, ఇప్పుడు దేవునితో సహవాసం కోల్పోయి లోకంతో స్నేహిస్తున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు ఫలించకపోయినట్లయితే ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఇది ఏమాత్రం ఉపయోగంగా లేదు, ఈ భూమి అనవసరమైనటువంటి ఈ యొక్క స్థలమును వేస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ యొక్క ద్రాక్ష తోట స్థలం పాడైపోతుంది, భూమి పాడైపోతుంది, ఈ యొక్క అంజూరపు చెట్టు వలన ఏమాత్రం ఉపయోగం లేదు, దీన్ని నరికి ఏం చేయమంటున్నాడు, అగ్నిలో పారాడు. అయితే దానికంటే కొంచెం పైన చదివినట్లయితే, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఒకవేళ మారు మనసు లేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఇది దేవుడు ఏం చేస్తాడంటే, మీరందరూ కూడా అలాగే నశిస్తారు, అలాగే కూడా మీరు మిమ్మల్ని పెరిగి పారవేస్తాడని చెప్తూ ఉన్నాడు. కొంచెం మనం కిందకి చదివినట్లయితే 8వ వచనం ఉంచారు.
అయితే అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు మేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఆ తోటమాలి అంటూ ఉన్నాడు, ఈ సంవత్సరం కూడా దీన్ని ఉండనియండి యేసయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనియండి. ఎంతమంది మీ కొరకు ప్రార్థన చేస్తున్నారో తెలుసా మీకు? నీ భర్త నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడేమో, నీ భార్య చేస్తుందేమో, అంతకు మించి సంఘం దైవ సేవకుడు నీ కొరకు ప్రయాసపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది అర్థమవుతుందా మనకి? ఏదో వాళ్ళు చేస్తున్నారులే అని అనుకోకండి. ఇటీవల కాలంలో దైవజనులు ఫస్ట్ టైం మా గృహాన్ని దర్శించడానికి వచ్చారు. నేను చిన్న ఇల్లు తీసుకుంటే ఇంతకుముందు వచ్చినప్పుడు అనారోగ్యం కారణంగా రాలేదు, కానీ మొన్న వచ్చినప్పుడు సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఆయన మా తాతయ్య గారు తమ్ముడు. అయితే వారి గురించి నాకు తెలుసు, కానీ అంతగా చాలా చిన్నతనం. అయితే ఇక్కడ ఏదో ఆశించి ఇక్కడికి రాలేదు కదా. ఇప్పుడు ఏంటంటే సేవకులు ఎట్లా ఉన్నారు, మంచి ఏరియా చూసుకుని, మంచి ఫంక్షన్ హాల్ చూసుకుని, మంచి సిటీలో చూసుకుని సేవ ప్రారంభించి మంచిగా పరిచర్య చేస్తూ ఉన్నారు. అన్ని ఆశించి చేస్తూ ఉన్నారు. కానీ ఆ దినాల్లో ఏ సేవకుడు కూడా ఈ గ్రామంలో ఏమీ లేనప్పుడు ఉట్టి, నాకు చెప్పినటువంటి సాక్ష్యం, ఉట్టి కట్టుబట్టలతోనే ఒక ఊరికి వచ్చాను అని అన్నాడు. ఇక్కడ నుంచి ఏలూరు సైకిల్ మీద వెళ్ళేవారంట. నాకు చాలా కంట్లో నీళ్ళు తిరిగినాయి. నా బాధలు చెప్పుకుంటేనే, అరే నాకే ఇన్ని బాధలు ఉన్నాయి కదా అనుకుంటే, ఆయన చెప్పిన మాటలు వింటే నా కంట్లో నీళ్ళు వచ్చినాయి. ఇంత గొప్ప పరిచర్య చేసి ఇన్ని ఆత్మలు సంపాదించడానికి గల కారణం ఏమి ఆశించకుండా వచ్చారు. ఈ దినాన్ని దేవుడు దీవించాడు, ఈ గ్రామమును, వారిని, సమస్తాన్ని దేవుడు దీవించాడు. ఇంత అద్భుతమైనటువంటి వాతావరణంలో మనం ఈ యొక్క సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. అయితే నేను చెప్పదలసినటువంటి మాట ఏంటి అని అంటే, మీరు కేవలం నా సొంత జ్ఞానంతో, నా సొంత కష్టం మీద నేను నా కాలం మీద నేను నించున్నాను, క్షేమంగా ఉన్నాను ఈ దినం వరకు అనుకోవడానికి లేదు. మీ వెనక గొప్ప ప్రార్థన గోపురం ఉంది. సంఘం మీ కొరకు ప్రార్థన చేస్తుందని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడు ఎంతో కాలంగా మోకరించి ఎన్నో సంవత్సరాలు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడి దాకా క్షేమంగా ఇంచుమించు నేను ఈ సంవత్సరం అయితే నేను ఒక కొత్త కారు తీసుకుని 30,000 కిలోమీటర్లు పరిచర్య గురించి తిరిగాను. అయితే ఈ 30,000 కిలోమీటర్లు నేను క్షేమంగా వచ్చానంటే అది నాకు తెలివితేటల వలన కాదు, నేను చక్కగా డ్రైవ్ చేయగలను కాదు, నాకు దేవుడు ధనాన్ని ఇచ్చాడో ఉద్యోగాన్ని ఇచ్చాడో అనేటువంటిది కాదు. కానీ నా వెనుక నాకు ప్రార్థన, టీం ప్రార్థన చేస్తుంది, సంఘం ప్రార్థన చేస్తుంది అనేటువంటిది నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఎందుకనంటే మనం నా వలన ఏదీ కాదు, కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. అందుకనే ఇక్కడ దైవజనుడు అంటూ ఉన్నాడు, ఆ తోటమాల అంటున్నాడు, అయ్యా ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి, దీని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి, నేను అది ఫలించినా సరే ఫలించకపోయినా సరే దాని తర్వాత మీ ఇష్టం అంటున్నాడు. ఎంత సమయాన్ని ఇచ్చాడు? 3 సంవత్సరాలు ఇచ్చాడు. ఒకవేళ నీ జీవితంలో 30 సంవత్సరాలు దేవుడు సమయాన్ని ఇచ్చాడేమో. ఏదో బాప్తిజం నామకార్థంగా తీసుకున్నావేమో, లేకపోతే తీసుకోలేదేమో. ఎంతో కాలంగా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడేమో, నువ్వు వినట్లేదేమో. ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించి, బుద్ధి చెప్పుచు, ఖండించుచు, నీ వాక్యం నీ చెవును వినబడినప్పటికీ నువ్వు వినట్లేదేమో. దేవుడి దినాన్ని నేను అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఫలిస్తావా సరే, లేని ఎడల నరికి పారవేస్తాను. ఒకసారి